కరోనా వైరస్ వ్యాప్తితో శానిటైజర్ల వాడకం పెరిగింది. ఇళ్లతో పాటు దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే శానిటైజర్లు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శానిటైజర్లలో కెమికల్ పర్సెంటేజ్ ఎంత ఉండాలి? ఇలాంటి విషయాలపై బయోగార్డ్ ఏషియా డైరెక్టర్ సుబోధ్తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. శానిటైజర్స్ వాడకం పెరిగింది. అలాగే బయటికి వెళ్తే ఏ షాప్కి వెళ్ళినా కూడా శానిటైజర్స్ వేస్తున్నారు. దాంతోపాటు శానిటైజర్ స్ప్రే కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు శానిటైజర్స్ వాడకం పెరిగిన నేపథ్యంలో అసలు ఏవి మంచిది, ఎక్కువగా కెమికల్స్ ఉన్నవే రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు. సో దీని మీద కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద బయోగార్డ్ డైరెక్టర్ అలాగే మైక్రోబయాలజిస్ట్ సుబోధ్ కులకర్ణి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, బేసిక్గా ఇప్పుడు శానిటైజర్స్ వాడకం అనేది చాలా పెరిగింది. సో ఈ నేపథ్యంలో మనం ఏదైనా కొనుక్కోవాలి ఒక శానిటైజర్ అన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, దాంట్లో ముఖ్యంగా ఏం చూడాలి? సరే, మీరు అన్న మాటలో 100% నిజం ఉందండి. ఏది అతి చేసినా దాని ఫలం వేరేగానే ఉంటుంది. అంటే ఏదైనా మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి మనకు తెలియదు. ఇప్పుడు నార్మల్లీ చూస్తే నేను ఒక మైక్రోబయాలజిస్ట్లా మాట్లాడుతున్నాను. మనం అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని చోట ఉన్నాయి. కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని హార్మ్ఫుల్ ఉన్నాయి, కొన్ని డెడ్లీ ఉన్నాయి. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ అతి జాగ్రత్త కూడా ఇక్కడ మంచిది కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుందంటే మన బాడీలో మంచి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి మనకు కాపాడతాయి అన్నమాట. మనము ఎక్కువ శానిటైజర్స్ యూజ్ చేస్తూ పోతే మన మంచి ఆర్గానిజమ్స్ మన బాడీలో ఉంటాయి, అవి కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటుంది. దాని కాన్సిక్వెన్సెస్ మనకి ఇప్పుడైతే తెలీదు ప్రస్తుతం. అయితే అకార్డింగ్ టు మీ మనము ఏదైనా కానీ దాన్ని కొంచెం లో ప్రొఫైల్లోనే వాడితే కొంచెం మంచిదని నేను చెప్తున్నానండి. అలాగే అంటే ముఖ్యంగా ఒక బ్రాండెడ్ కావచ్చు, నాన్ బ్రాండెడ్ కావచ్చు, ఏమన్నా శానిటైజర్ మనం తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా అందులో ఏం చెక్ చేసుకోవాలంటారు? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇప్పుడు శానిటైజర్స్ మనం వాడుతున్నాము. ఇప్పుడు మన వేరే శానిటైజర్స్ వేరే కంపెనీ నుంచి ఉన్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ ప్లేయర్స్ కూడా చాలా వచ్చేసినారు. ఇప్పుడు ఏమవుతుందంటే నా అబ్జర్వేషన్లో ఏంటంటే జనాలు మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు, కానీ దాంట్లో పర్ఫ్యూమ్ వేస్తున్నారు, దాంట్లో కలర్ వేస్తున్నారు. రైట్, ఈ పర్ఫ్యూమ్ ఇంకా కలర్ ఈ రెండు ఎట్లయినా కానీ దే ఆర్ డేంజరస్ ఫర్ ఎనీబడి. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఎనీ పర్ఫ్యూమ్ ఆర్ ఎనీ కలర్ మనకు ఈరోజు తెలియదు. మనం శానిటైజర్ మనము సెలెక్ట్ చేసేటప్పుడు దాన్ని కొంచెం సిడిసి క్రైటీరియా ఉంటుంది. సిడిసి అంటే సెంట్రల్ డ్రగ్ కంప్లయన్స్ ఉంటుంది. ఈ పర్టికులర్ కంప్లయన్స్లో వాళ్ళు మనకు పాయింట్స్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, శానిటైజర్ షుడ్ బి సేఫ్ టు ద పర్సన్ అండ్ ద ఎన్వైరన్మెంట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, it should not cause harm on long term usage. That is the most important thing. దాని తర్వాత అది ఫుడ్ గ్రేడ్ శానిటైజర్ ఉండాలి. ఎందుకంటే మనం వాడేటప్పుడు దానికి మనము మళ్ళీ చేతులు కడుక్కోవడానికి దానికి వీలు ఉండకూడదు. అట్లా ఇట్ షుడ్ బి అ ఫుడ్ గ్రేడ్ డిస్ఇన్ఫెక్టెంట్, ఆర్ శానిటైజర్, హ్యాండ్ శానిటైజర్, వాట్ ఎవర్ యూ కాల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ షుడ్ బి టెస్టెడ్ ఆన్ ద స్కిన్. రైట్, ఇప్పుడు జనాలు చేతికి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. అయితే అది స్కిన్ మీద టెస్టెడ్ ఉందా లేదా, దాంట్లో కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి, దాంట్లో కెమికల్స్ ఏమున్నాయి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ దానికి ఏముంటుంది, అది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ షుడ్ బి సేఫ్ టు ద పర్సన్ అండ్ ద ఎన్వైరన్మెంట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సరే, ముఖ్యంగా చూస్తే కనుక కెమికల్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, అలాగే ఆల్కహాల్ కూడా శానిటైజర్లో ఉంటుంది, అది ఎంత పర్సంటేజ్ ఉండాలి? ఈ పర్సంటేజ్ లెక్కల్లో ఏది ఎంత శాతం ఉండాలనేది మనం ఎలా డిసైడ్ అవ్వాలంటారు? ఇదైతే మనకు రాకెట్ సైన్స్ అయితే కాదండి. శానిటైజర్ అనేది అది ముందు నుంచే మనం వాడుతున్నాము. దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి, FDA గైడ్ లైన్స్ ఉన్నాయి, CDC గైడ్ లైన్స్ ఉన్నాయి. అయితే ఈ గైడ్ లైన్స్ నుంచి ఎనీ డిస్ఇన్ఫెక్టెంట్, ఎనీ ఆల్కహాల్ పర్సంటేజ్ అబౌవ్ 75% ఉంటే అది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ శానిటైజర్. అలాగే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ని బట్టి చాలా కంపెనీలు శానిటైజర్స్ తయారు చేస్తున్నాయి, కానీ వాళ్ళు చాలా వరకు ఎథికల్గా తయారు చేయట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి గవర్నమెంట్ ఎలాంటి పర్మిషన్స్ ఇస్తుందండి? ఎథికల్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ డిబేటబుల్, రైట్. నాకు తెలిసినంత గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్, హ్యాస్ ఆల్వేస్ బీన్ వర్కింగ్ ఆన్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ అ లెజిటిమేట్ మేనర్. అయితే మన టాస్క్ ఫోర్స్ ఉన్నాయి, రోజు మనకు తెలుస్తుంది వాళ్ళు రేడ్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళు వెళ్ళేసి ఇది చేస్తున్నారు అనేసి. అయితే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ జాబ్ అండి. యాజ్ అ సిటిజన్ వీ షుడ్ ఆల్సో బీ కేర్ఫుల్
to use only products which are certified, right? That way we can curtail these spurious things into the market. సో లాస్ట్ 2-3 months నుంచి చూస్తే కనుక రేట్స్ కూడా పెరిగాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి. సో డిమాండ్ కూడా ఉండడంతో అంటే కంపెనీలు కూడా ఎక్కువగా తయారు చేస్తున్నాయి కాబట్టి ప్రైస్ లో అయ్యే ఛాన్సెస్ లేవా? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ అనేది దానికి రేట్ కంట్రోల్లో తీసుకొచ్చింది. మీకు అంటే యూ కెన్ ఫైండ్ అవుట్, ఐ డోంట్ నో ఆఫ్ ద హ్యాండ్, అంటే ఈ డిస్ఇన్ఫెక్టెంట్ ఈ రేట్ కన్నా ఎక్కువ అమ్మొద్దు అని గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఎవరైనా ఆ రేట్ నుంచి ఎక్కువ అమ్మితే మీరు కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేస్తే పీపుల్ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అలాగే సార్ ఫైనల్గా చెప్పండి, బేసిక్గా ఆర్గానిక్ శానిటైజర్స్ వాడితే మంచిదా, ఏదైనా వాడొచ్చా? ఆర్గానిక్ అనేది ఇట్స్ స్టిల్ అ మిత్, అంటే సర్టిఫైడ్ ఉండదండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ సర్టిఫైడ్, రైట్, దానికి డాక్యుమెంటేషన్ ఉంటే మనం ఆర్గానిక్ వాడచ్చు, రైట్. ఇప్పుడు మార్కెట్లో డిస్ఇన్ఫెక్టెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫుడ్ గ్రేడ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అవైలబుల్, సర్టిఫైడ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే మనం అవి వాడచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఈరోజు కూడా చెప్తున్నాను, దీని ముందు కూడా మీ న్యూస్ ఛానల్లో చెప్పాను, సోప్ నుంచి హ్యాండ్ వాష్ చేయడం ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. ఎక్కడ మనకు వాటర్ దొరకదో అక్కడే మనం శానిటైజర్ వాడుకుంటూ పోతే ఇట్ విల్ బి గుడ్ ఫర్ అస్, ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎన్వైరన్మెంట్, ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే సార్, థ్యాంక్ యూ. శానిటైజర్ వాడాలంటున్నారు. దీంతో పాటు ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన శానిటైజర్స్ వేస్తున్నారు. వాళ్ళని ఒకసారి అవసరమైతే కెమికల్స్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళని క్వశ్చన్ చేసి, లేదు మన దగ్గర ఉన్న శానిటైజర్ వాళ్ళ కళ్ళ ముందే చేతిలో వేసుకుని షాప్ లోపలికి వెళ్ళినా మంచిదే అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్.